ఓం నమ శివాయ. ఇక్కడ మనం చూస్తున్నది తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో రాయల చెరువు దాటిన తర్వాత పచ్చికాపలం వస్తుంది. పచ్చికాపలం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండ మల్లేశ్వర స్వామి శివాలయం. ప్రకృతి నడుమ చాలా చక్కటి వాతావరణంలో చిన్న కొండపైన వెలిసినటువంటి శివాలయం. శ్రీ జ్ఞాన పరశునాంబ సమేత కొండ మల్లేశ్వర స్వామి ఆలయం. పచ్చికాపలంకి 4 కిలోమీటర్ల దూరం అద్భుతమైనటువంటి స్వామివారి లింగ రూప దర్శనం భక్తులను కనువిందు చేస్తున్నది. ఓం నమ శివాయ. స్వామివారి నంది విగ్రహం చాలా చక్కగా ఉంది. స్వామివారికి ఉపాలయాల వినాయక స్వామి, బాలసుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారి ఆలయం, అదేవిధంగా పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి వారు శ్రీ కొండ మల్లేశ్వర స్వామి ఆలయం. ఇది మాంబేడు పంచాయతీ ఎదురుకుప్ప మండలము పచ్చికాపలంకి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. కీర్తిశేషం చాలా రోజుల కిందట ఇక్కడ స్వయంభూగా వెలిసినది కొండ మల్లేశ్వర స్వామి. ఆయన స్థానంలోనే లింగోద్భవం జరిగింది. విశేషం ఏంటంటే ఇక్కడ కోరుకున్న కొంగు బంగారం కొండ మల్లేశ్వర స్వామి. అన్ని రకాల విశేషమైన సోమవారం అన్నదానం, అభిషేకము విశేషంగా కలదు. ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ఇక్కడ మనకి అరుణాచలంలో ఏ రకంగా జరుగుతుందో ఇక్కడ కూడా సేమ్ అదే రకంగానే అరుణగిరి క్షేత్రంలో జరిగిన పదంగానే ఇక్కడ అరుణగిరి క్షేత్రంలో జ్ఞాన ప్రసూనంబ సమేత కొండ మల్లేశ్వర స్వామి నందు గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది.